ఏ ఊరు దాకా? ఈ డబ్బు సరిపడవు. ఇదిగో టికెట్. ఇంకో 2 గంటల్లో ఒక ట్రైన్ వస్తుంది, అది ఎక్కువ వైజాగ్ వెళ్తుంది. నేను కోరుకునేది ఒకటే జానకి, ఏదో ఒక రోజున హాయిగా ఇలా నీ ఒళ్ళో పడుకున్నప్పుడే టక్కుని చనిపోవాలి. ఇట్టలు వాళ్ళ గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. మీరు ఉద్యోగం మానేసిన మరుక్షణమే మనిద్దరం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో ఉండడం నడివీధిలో. జానకిని సరిగ్గా చూడలేదా? అవును, జానకి కనిపించలేదేమిటి? ఏమైంది? ఇంకా ఏం కావాలండి? మీకు జబ్బు చేసిందని, కొడుకు కోడలు నిర్లక్ష్యం చేశారని నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం మీకు న్యాయమేనా? అది కాదు లక్ష్మి, సంపాదన లేని బ్రతుకు, దెయ్యంలా పట్టి పీడిస్తున్న ఈ క్యాన్సర్ జబ్బు, నా గురించి మీ అందరినీ ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక. ఏమండి, మీరు ఎవరినైనా వదిలి వెళ్ళొచ్చు గాని కడదాకా నాతోనే ఉంటానని, కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిన మీరే నన్ను వదిలి వెళ్ళడం న్యాయం కాదండి. చావైనా బ్రతికైనా మీతో పాటే నన్ను వదిలి వెళ్ళకండి. లేదు జానకి, నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. వచ్చేస్తున్నాను జానకి, ఇప్పుడే వచ్చేస్తున్నాను. త్వరగా బయలుదేరు, సినిమా టైం అవుతోంది. ఉండండి, అత్తయ్యకి చెప్పొస్తాను. చెప్పురా. అత్తయ్య, జానకి, జానకి. చంద్రం, ఇది నిజమా? రైలు ప్రమాదం జరిగిన వెంటనే నాకు స్పృహ పోయింది. ఆ తర్వాత ఎక్కడున్నానో ఎలా ఉన్నానో నాకే తెలియదు. 2 రోజుల క్రితమే తెలివి వచ్చింది. నేను ఈ గ్రామానికి నాటు వైద్యుణ్ణి. 11 నెలల క్రిందట దెబ్బలతో నది ఒడ్డున పడి ఉన్న నిన్ను బెస్తవాళ్లు తీసుకొచ్చి నాకు అప్పగించారు. అప్పటి నుంచి వైద్యం చేస్తూనే ఉన్నాను. కానీ నువ్వెవరవో ఏమిటో కూడా నాకు తెలియదు. నీ గురించి పేపర్లో కూడా వేయిద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే కళ్ళు తెరిచావు. అంటే 2 నెలలుగా నేను కోమాలోనే ఉన్నానన్నమాట. నా ప్రాణాలు కాపాడిన మీ రుణం ఎలా తీర్చుకోగలను? మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తానని, కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఆ మహాత్ముడు దైవాలు ఇక్కడికి రాగలిగాను నాన్న. కాదురా, జానకమ్మ మాంగళ్య బలమే నిన్ను బతికించింది. ఫాదర్, ఈ రోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా? చనిపోయిన మా మామగారు రాత్రి కల్లో కనిపించి నీ కొడుకు రూపంలో ఉన్నది నేనేం చెప్పారంట. దాంతో తెగ సంతోషపడిపోతోంది. అన్నట్టు ఫాదర్, ఈసారి క్రిస్మస్ కి నాన్నగారి పేరు మీద అనాథ పిల్లలకు విరాళం ఇవ్వాలనుకుంటున్నాను. క్రిస్మస్ ఇంకా చాలా నెలలు ఉంది నాయన, అప్పుడు కనిపించి చెప్తాను. ఓకే, వస్తాం ఫాదర్. చూడు, అటు చూస్తాడు. చూస్తే చూడండి. ఇప్పుడు చెప్పు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పూజారి గారితో మా నాన్న తిరిగి వచ్చాడని చెప్తారేంటి? ఏదో నీ తెలివిగా సర్దుబడి సరిపోయింది, కానీ లేకపోతే ఎంత కొంప మునిగిపోయి తెలుసా? చనిపోయిన మనిషి తిరిగి వచ్చాడంటే ఆ పూజారి కొంప ఎందుకు మునుగుతుంది? అబ్బా, నీ చెప్పేది మన కొంప ఎంత మునుగుతుంది? ఎందుకా? ఎందుకంటే
మా నాన్న చనిపోబట్టే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు బతికొచ్చాడని తెలిసిందనుకో నా ఉద్యోగం ఊడిపోతుంది. అందుకని బ్రతుకున్న మనిషిని చచ్చిపోయాడని ఎలా చెప్తామండి? ఎలాగైనా చెప్పి తీరాలి, లేకపోతే రేపు మా నాన్న ఎల్ఐసి డబ్బు ₹1,00,000 గంగలో కలుస్తుంది. ఆ డబ్బు మీద నేను ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఏమండి 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 జానకి, నేను ఎక్కడున్నాను? ఇక్కడేం చేస్తున్నారండి? అదే పాలవాడు వచ్చేసరికి ఇక్కడొచ్చి దాక్కున్నారా? ఎందుకు? తప్పదమ్మా. వీడి చావుతో ఒడ్డున పడ్డ ఈ సంసారం వీడి రాకతో మళ్ళీ ఇరుకున పడకుండా ఉండాలంటే ఈ దాగుడు మూతలు ఆడాల్సిందే. మీరందరూ బ్రతకడం కోసం నా దేవుని చీకట్లో ఉండమంటారా? దేవుడు ఎప్పుడు ఉండేది చీకట్లోనే జానకి. తప్పే ఉంది. పరిస్థితిని అర్థం చేసుకో. నా ఒక్కడి కోసం ఇంటిలి పదని చీకటి సముద్రంలో తోయటం కంటే నేను ఒక్కటే ఈ చీకట్లో ఉంటాం మంచిది. ఇది నాటకం కాదండి, జీవితం. ఎన్నాళ్ళని ఇలా తెర వెనక బ్రతుకుతారు? మా బ్రతుకులో దారికొచ్చే వరకు కాస్త ఓపి పట్టమ్మా. నాన్నగారికి ఏ లోటు రాకుండా మేం చూసుకుంటాం. కాఫీ తీసుకోండి అన్నా. తీసుకోండి. కూర్చోండి అన్నా, కూర్చోండి. అలాగేనమ్మా. ఏంటండి ఏమిటి ఇదంతా? పిల్లలు ప్రయోజకులైన తర్వాత తల్లిదండ్రులను కూర్చోబెట్టి పోషించాలని అంటారే, నా పట్ల అక్షరాల నిజమవుతుంది. చూసావా జానకి? ఇవ్వండి. ఇవ్వమంటుంటే ఇక మీద ఈ పసివెతకి పాల డబ్బా కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా నేను ఇవ్వను. ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, లేకపోతే ఇద్దరు కలిసి ఏట్లో దూకి చావండి. ఒరే ఆనంద్, ఏమిట్రా వాగుడు? ఏం జరిగింది? ఇంకా ఏమీ జరగలేదు. ఇక మీద జరగబోయేది ఆలోచించి ఆ పసివెతను ఆకలితో మార్చి చంపేయమంటున్నాను. తప్ప? నీకేమైనా పిచ్చి పట్టిందా? అదే ఇప్పుడు జరగబోయేది. 4 రోజులు అయితే ఆయన తిరిగి వచ్చినట్టు అందరికీ తెలిసిపోతుంది. నా ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. పిచ్చెక్కి రోడ్డు మీద పడతాను. అప్పుడు గతి లేక వీడు ఎలాగూ చావాల్సిందేగా. అందుకే ఆ చావేదో ఇప్పుడే చావమంటున్నాను. తిరిగి వచ్చిన మీ నాన్ని తిరిగి వెళ్ళిపోమని ఎంత తెలివిగా చెప్తున్నారా? నువ్వు సంపాదించడం మొదలుపెట్టిన రోజు నుంచి నీలో ఎంత విషయం దాగుందో అప్పుడే అర్థమైంది. మీలాంటి పిల్లల్ని పెంచడం కంటే పావుల్ని పెంచడం మంచిది. ఇప్పుడే చెప్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు మీ నాన్న ఇక్కడే ఉంటారు. నీకిష్టం లేకపోతే నువ్వు బయటికి పో. ఓహో, ఈ నాటకంలో నేను ఇరుక్కుపోయాననేగా బయటకెళ్ళమంటున్నావు? నీ మొగుడు తిరిగొచ్చాడని తెలివితేటలు చూపిస్తున్నావా? నోరుమూయరా, 2 కాళ్ల పశువా. ఆ మహాతల్లి తన తెలివితేటలు చూపించాలని కాదురా అష్ట కష్టాలు పడి నిన్ను పెంచి పెద్ద చేసింది. నీ బోర్డు ఇంటర్వ్యూ కోసం ఇల్లు తిరిగి అప్పులు చేసి నీ దోసెట్లో పోసింది. ఆవిడ తెలివితేటలు చూపించాలని కాదురా, తన తాళిబొట్టుతో సహా మీకోసం ఖర్చు చేసింది. ఆవిడ తెలివితేటలు చూపించాలని కాదురా, మీ మీద ఉన్న పిచ్చి ప్రేమ. ఆ ప్రేమే ఇప్పుడు వాళ్ళిద్దరినీ ముద్దాయిల్ని చేసి నీ ముందు నిలబెట్టింది. మరోసారి నోరు జారేవో నీ ప్రాణాలు తీస్తాను. నువ్వెవడిపోయి నా జాగ్రత్తలు చెప్పడానికి? తాతయ్య! తాతయ్య, వదులు! తాతయ్య! వదులుతావా? ఆనందమా బండవాడ ఏందయ్యా గొడవ పడతా ఉండరా? ఏమైందయ్యా? ఏంది? ఏదన్నా క్యాష్ డీలింగ్ లో తేడా వచ్చిందా? అలాంటిదే. మరేం లేదు మావయ్య గారు, నాకు బోనస్ వచ్చింది. ఏదో ముచ్చటపడి అమ్మకు చీర తెచ్చాను. భర్త లేని దాన్ని నాకెందుకు ఇవన్నీ అమ్మ తిడుతోంది. తాతయ్య ఏమో తిట్టడం ఎలాగూ అయిపోయింది గనక చెప్పు చుక్కొడదామని సరదా పడ్డాను. సమయానికి చెప్పు దొరకలేదు. ఒక్కసారి మీ చెప్పు అప్పిప్పిస్తారా? నా చెప్పా వదిలేండి, బాగుండదు. ఈ చెప్పుతో మిమ్మల్ని కొడితే బాగుండదు. కరెక్టే. వాడిని కొడితే బాగానే ఉంటుంది. ఇవ్వండి. నీ బండబడ నీళ్ళు పడేసావు కదా. మిస్టర్ గరుడాచలం, ఓయ్, ఇది కంటి జోడా కాలి జోడా? అసలు దీన్ని ఎప్పుడు కొన్నావయ్యా? క్రీస్తు పూర్వమా? అబ్బే అంత పాతది కాదు, మొన్న మధ్యనే ఎగ్జిబిషన్ లో కొన్నా. 10 ఏళ్ల క్రితం. నీ పీనాస్ బుద్ధితో నా పరువు తీస్తున్నావు. ఇంటి పద. ఉండరా, కొన్ని అనుమానాలు తీర్చుకుందామని వచ్చా. నీ అనుమానాలు ఇంట్లో తీరుస్తాను. ఆగరా, చెప్పు. ఎట్లేదన్నా ఇంకా 5-6 ఏళ్ళు బతికి ఉంచుద్ది. మీ మీటింగ్ పెట్టదు. ఓరి నీ బండబడ. ఇప్పుడు ఓ రీతి మాతమా, ఆ ఇంట్లో భయంకరమైన కుట్ర జరిగిపోతుందిరా. కుట్ర? ఏమిటి నాన్న నువ్వు అనేది? చెప్తా.
కానీ నేను చెప్పినట్టు ఫాలోయింగ్ అయిపోవాలా. ఫాలోయింగ్లు చేజింగ్లు తర్వాత ముందు విషయం చెప్పు. ఆ చంద్రశేఖరం గారు లేడు, పోయాడు. అబ్బా అదేరా, ఇప్పుడు ఆడి ఎల్ఐసి డబ్బులు ₹1,00,000 రేపు ఎల్లుండో రాబోతున్నాయి. ఉం. ఆ డబ్బు మొత్తం ఆనంద్ గారు కొట్టేయకుండా ఆ. అందులో సగం ఎట్టగొట్ట మనం కొట్టేయాల. ఆ. ఆ. నీ వల్ల కాదంటే చెప్పు, ఈ క్షణమే ఆ ఇంట్లో మకాం పెట్టి కథ మొత్తం నేను నడిపిస్తా. అమ్మ వద్దు, ఏ నీ ఫేస్ చూస్తేనే వాళ్ళందరికీ ఒళ్ళుమంట. నువ్వు నిద్రపోతున్న టైం చూసి వేడి నువ్వు నీ మొహమ్మి పోసారనుకో ఆ. షేపులు మారిపోతాయి. అవునా? ఆ. అంతే కదా? ఆ. అందుకనే నువ్వు ఇక్కడే ఉండు. ఆ ఎల్ఐసి డబ్బు రాగానే ఆ ఆనంద్ గాడికి చెక్కెలిగిలి పెట్టి ఆ చెక్కెత్తుకొచ్చేస్తాను. ఓకే? ఓకే ఓకే. పిల్లల్లా అంత బిల్డప్ ఎందుకు? ఇక మీదటి నుంచి నువ్వు ఓకే అనడానికి వీలేదు. ఓకే? నువ్వు వద్దన్నావుగా. ఓకే. సార్ నా పేరు నరసింహారావు, ఎల్ఐసి డిపార్ట్మెంట్. సార్ సార్ మీరా? సార్ పొద్దునుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్. రండి సార్, నమస్కారం సార్. రండి సార్, రండి సార్, రండి. రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చోండి సార్. సార్ మీరేం తీసుకుంటారో చెప్పలేదు. కాఫీ, కూల్ డ్రింక్? ఎవరన్నయ్యా? అరే ఎల్ఐసి వాళ్ళ? ఏయ్, కాఫీ. మీ అమ్మగారు ఎక్కడ? అమ్మా, ఒకసారి ఇలా రా, తొందరగా. చూడు బాబు, ఆ. మీ నాన్నగారు ట్రైన్ యాక్సిడెంట్ లో పోయారు కదా? అవునండి. మ్. మీ అమ్మగారి పేరు జానకీదేవి కదా? ఏమిట్రా పిలిచావు? అదేమిటి, మీ ఆయన చనిపోయారుగా? ఆ బొట్టు సార్ మా నాన్న పోయినప్పటి నుంచి మా అమ్మ మెంటల్ గా అప్సెట్ అయిపోయిందండి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఏనాటికానాడు నిత్యం వేధించు ఆ పేదగాథకు ఈనాడు రేటెంత పెరిగినది. జీవించినన్నాళ్ళు ఎన్నడూ హింసలేనంత పెన్నిది వారసత్వానికిచ్చినది. సాగుతున్న భీమ జీవితానికేది, ఊపిరున్న భీమ జ్ఞాపకానికేది. కనకే కనకం కన్నీరెందుకంటున్నది. నమ్మిన వారికి నష్టం కొన ప్రాణం, తప్పక తీరు చస్తే రుణభారం. ఆహుతి కాని నిన్నటి రూపం కంచికి పోయి నీ కథ వేగం. అనివార్యం ఈ పరిహారం, కలికాలం ఆ కలికాలం.